చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతని మాత్రం విస్మరించకుండా, ఆలస్యం చేయకుండా తాను చేయవలసినటువంటి పని సమయానికి చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కార్యరూపం దాలుస్తాయి. అలాగే నేను గత పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ కాలం అంతకుముందు శీతాకాల సమావేశాల్లో నడికోడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ గురించి ప్రస్తావిస్తూ ఒక విషయం చెప్పాను. మా ప్రభుత్వం దగ్గర దమిడీ లేదు, వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టేటువంటి అవకాశం కానీ పెట్టే ఆలోచన కానీ వీరికి లేదు. సో కాబట్టి ఒక దీర్ఘకాలికంగా అదనంగా ఏదైనా రుణ సదుపాయం మా ప్రభుత్వానికి కలగజేస్తే కానీ ఇక్కడ అభివృద్ధి పథకాల నిర్మాణం జరగదు అని వారిని రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు నేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో కూడా బడ్జెట్ సమావేశాల ముందు మేమందరం కూడా ప్రతి రాష్ట్రం నుంచి మా పార్టీ తరఫున కూడా కొంతమంది వారితో మాట్లాడి సూచనలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఆ సమావేశంలో పాల్గొని ఈ పరిస్థితి ఇక్కడ వివరించి, అభివృద్ధి పథకాలు కానీ మౌలిక రంగంలో జరగాలి అంటే, రైల్వే రంగ నిర్మాణం జరగాలి అంటే మాకేదో లాంగ్ టర్మ్ మరి బారోయింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి, ఉన్న అప్పులు ఇక్కడ సరిపోవు, వాటిలో నుంచి మీరు పెట్టుకోమంటే ఇది సాధ్యం కాదు అని చెప్తే 1,00,000 కోట్లతో ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కలిపి బడ్జెట్లో ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక ఒక రుణ సదుపాయం 1,00,000 కోట్లకి ఈ సంవత్సరమే కలిగించారు. అది 50 సంవత్సరాలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణం. 50 సంవత్సరాలకు వడ్డీ లేని రుణం అంటే ఉచితమని చెప్తాను నేనైతే. 50 సంవత్సరాలకు వడ్డీ లేని రుణం ఎవరు ఇస్తారు? ఎవరైనా ఇస్తే అందరూ తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటారు, ఎవరు ఇవ్వరు. దాని పేరు రుణం అయినప్పటికీ కూడా అది FRBM లిమిట్స్ లోపలికి రాదు. కాబట్టి ఇది అదనపు రుణ సదుపాయం. మన రాష్ట్రానికి కూడా దీని కింద దాదాపు 4-5 వేల కోట్లు కనీసం హేతపక్షంగా ఆ స్థాయి ఆ అమౌంట్ వస్తుంది. కనుక దాన్ని అభివృద్ధి పథకాలకి వాడాలని చెప్పి, ముఖ్యంగా రైల్ నిర్మాణం ఏదైతే మిగులుందో వాటిలో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కొంతైనా దీన్ని ఉపయోగించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని నేను ఆల్రెడీ రైల్వే మంత్రి గారితో చర్చించాను. స్వయంగా మరి ఆర్థిక మంత్రి నిర్మలా గారితో కూడా ఈ విషయాన్ని త్వరలో చర్చించి వెంటనే ఆ నిధులు, బడ్జెట్ అంటే ఇంకా శాంక్షన్ అవ్వలేదు, రానున్న సంవత్సరానికి బడ్జెట్ ఇది, ఏప్రిల్ 1 రాగానే వీలైనంత త్వరగా మా ప్రభుత్వానికి అదనపు అప్పు ద్వారా అభివృద్ధి పథకాలు చేసేటువంటి అవకాశం ఇస్తే దాన్ని వచ్చే సంవత్సరంలో పూర్తి చేయగలుగుతామని చెప్పి స్వయంగా నేనే చెప్పబోతున్నాను. ఇది కాకుండా కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం మేము కేంద్రం ఇచ్చిన వారికి స్టిక్కర్లు వేసుకుంటున్నారు. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే బెస్ట్ కనెక్టివిటీ ఉన్న రాష్ట్రంగా త్వరలోనే ఎదుగుతుంది అనడానికి ఎటువంటి సంశయం లేదు. హైవేస్ నిర్మాణంలో కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ విషయంలో కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, వాటర్ వేస్ నిర్మాణం అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ నిన్ననే ఒక లాజిస్టిక్స్ హబ్గా కూడా డెవలప్ చేయాలన్నటువంటి యోచన చేయడం జరిగింది. దానికి ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కూడా నిర్మాణం రాష్ట్రంలో జరగబోతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత కనెక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రంగా ఎదగబోతోంది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం 5 పారిశ్రామిక నగరాల్ని కనెక్టివిటీతో పాటుగా ఇండస్ట్రియల్ కారిడార్స్ నిర్మాణం జరుగుతోంది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇదే కాకుండా చెన్నై బెంగళూరు కారిడార్లో కృష్ణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా డెవలప్ అవుతుంది, ఇండస్ట్రియల్ నగరంగా డెవలప్ అవుతుంది. అలాగే హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్ ఒక పారిశ్రామిక నగరంగా డెవలప్ అవుతుంది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో విశాఖపట్నంతో సహా మొత్తం 3 పారిశ్రామిక నగరాల్ని మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఈ రకంగా 5 పారిశ్రామిక నగరాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో మరొకటి లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో మరి ఆచరణ చేస్తే, ఈ స్థాయిలో విజన్ చూపిస్తే, ఆచరణ రూపంలో దాన్ని పెట్టాలనుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దానిపై శ్రద్ధ పెట్టాలా, లేక కేవలం రాజకీయ అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలా అన్నది ఇక్కడ ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరగవలసినటువంటి విషయం. మనం చూస్తే గత 7 సంవత్సరాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 6 సంవత్సరాల్లో జాతీయ రహదారులు రెట్టింపైనాయి. 2014 వరకు 4,190 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే
అది 8,190 కిలోమీటర్లు 6 ఏళ్లలో అయింది. అంటే దాదాపు రెట్టింపు అయింది. నిన్న నితిన్ గడ్కరీ గారు చూపించినటువంటి చొరవ కారణంగా, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం యొక్క గతిశక్తి విజన్ కారణంగా ఈ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం దేశంలోనే గతిశక్తిలో కూడా అత్యంత వేగమైనటువంటి నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది. సో కాబట్టి కేంద్రం నుంచి మనకు అవకాశం ఉన్నటువంటి ఇటువంటి ప్రాజెక్టులన్నింటినీ తీసుకోవటమే కాకుండా వాటి కార్యాచరణ ఏమాత్రం ఆలస్యం కాకుండా చేయాలి అన్నది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మన ఇంట్లో వచ్చి కట్టుకుంటారా? మీరు ల్యాండ్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేయరు, ఆ విషయాలు మీకు తెలుసు. కానీ మీరు కేంద్రాన్ని ఆపాదించేటువంటి రాజకీయం చేస్తారు. ఇది తగదు. దయచేసి కేంద్రం నుంచి వచ్చిన ప్రతి ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేకపోతే ఆ అంశాలు మీరు రాజకీయం కనుక చేసినట్లయితే వాటి వాస్తవాలని ప్రజల ముందు పెట్టి మీరు చేసేటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఏదైనా ఆలస్యం అవుతుందని చెప్పడం జరుగుతుంది. నడికోడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం మొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కూడా నేను పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రత్యేకంగా కలిసి విశాఖపట్నం రైల్వే జోన్ గురించి, ఈ నిర్మాణంలో ఆగిపోయినటువంటి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినటువంటి 6 ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే మంత్రి గారు స్వయంగా చెప్పారు, మీరు కోరినట్టుగా విశాఖపట్నం రైల్వే జోన్ని త్వరలోనే మేము డిపిఆర్ ఆమోదించి కార్యక్రమం ప్రారంభిస్తామని ఒక శుభవార్త చెప్పారు. మరి అదే సమాచారాన్ని నేను అందరితో పంచుకోవడం జరిగింది. త్వరలోనే అది కార్యరూపం తాలుస్తుంది. ఒక ప్రామిస్, ఖచ్చితమైనటువంటి ఒక ప్రామిస్. ఇబ్బందులు ఉన్నా సరే, ఎందుకంటే రైల్వే శాఖ ఎక్కువ జోన్స్ పెట్టేటువంటి, ఎక్కువ జోన్స్ అంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అయినప్పటికీ కూడా, ఇంకే జోన్ ఇచ్చే ఉద్దేశం లేనప్పటికీ కూడా ఖచ్చితంగా మరో జోన్ ఇచ్చేటువంటి ఉద్దేశం రైల్వేస్కు లేనే లేదు. కానీ మన రైల్వే జోన్ మాత్రం మనకు ఉన్న సెంటిమెంట్ కారణంగా, మనకున్నటువంటి ఇచ్చినటువంటి వాగ్దానం కారణంగా త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చూపించినటువంటి ఒక ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక చొరవ ఖచ్చితంగా. సో కాబట్టి ఇట్లా అలాగే నడికోడి శ్రీకాళహస్తి రైల్వే దాదాపు సావల్యాపురం వరకు నిర్మాణం జరిగింది. సో అక్కడ గూడ్స్ బహుశా ట్రైన్స్ నడుస్తున్నాయి. అక్కడ ప్యాసింజర్ ట్రైన్స్ కూడా అటువైపు అక్కడి వరకు తీసుకువెళ్ళాలని, ఆ నిర్మాణాన్ని ఇంకా పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళాలని మంత్రి గారు నాకు చెప్పారు. తీసుకువెళ్తానని కూడా చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్లోనైనా, ల్యాండ్ ఇచ్చే విషయంలోనైనా చొరవ చూపించాలి. చొరవ చూపిస్తే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తయ్యేలాగా, ఈ ఒక్కటే కాదు, అలాగే మరి విజయవాడ, గుడివాడ, నర్సాపురం లైన్ కానివ్వండి, డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ లైన్ కానివ్వండి, అలాగే కోటిపల్లి, నర్సాపూర్, మరి అమలాపురం దగ్గర నుంచి ఉన్నటువంటి కోస్టల్ ఇది కానివ్వండి, కోనసీమ రైల్వే లైన్ కానివ్వండి, కడప బెంగళూరు రైల్వే లైన్ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా ఎక్విజిషన్లో, జాతీయ రహదారుల విషయంలో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా 100% కేంద్రమే పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్లో కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన సహకారం అందించాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాప్యం జరుగుతోంది. అనేక ప్రాజెక్టులు నిర్మాణానికి డిలే అవుతున్నాయి. జాతీయ విద్యా సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే సంస్థని దాదాపుగా 5 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. దానికి భూమిని దాదాపు 5 సంవత్సరాల క్రితం ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అది 4 సంవత్సరాల పాటు కొలికి రాలేదు. దానిలో ఏదో చిన్న కోట్ల సమస్య కొంత ప్రాంతానికి ఉందని చెప్పి మొత్తం అభివృద్ధి పెట్టారు. 200 కోట్ల రూపాయల సంస్థ దగ్గర మరి డిపాజిట్ అయి ఉన్నాయి, కానీ ఉపయోగపడలేదు. వారి నిర్మాణం చేపట్టే అవకాశం లేదు. గత నెలలో నేను మాట్లాడి చొరవ తీసుకొని రాష్ట్ర అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సమావేశం నిర్వహించాక మరి నా ప్రోద్బలంతో కూడా 10-15 రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి లేకపోతే ఆ 200 కోట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఏ సంస్థ కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టుకొని కూర్చోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి మా ప్రోద్బలం అవసరం లేకుండానే ప్రజలకు ఉపయోగపడే వాటిని అన్నింటినీ పూర్తిగా ఉపయోగించుకోవాలి.
అలాంటిదే మరొకటి ఈఎస్ఐ హాస్పిటల్. గుంటూరులోనే ఈఎస్ఐ హాస్పిటల్ 2.5 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. దానికి ఒక అతాపత లేదు. ఏదో వీరు ఒక లెటర్ రాస్తారు, వాళ్ళు ఒక లెటర్ రాస్తారు, ఎంతకాలానికి ఒక కొలిక్కి రాదు. చివరికి దీంతో కూడా దీన్ని చొరవ తీసుకొని కలెక్టర్ గారితో కూడా కలిసి, అధికారులతో కూడా కలిసి ఆ స్థలాలు చూడటానికి నేను స్వయంగా వెళ్ళి, ఎందుకంటే వీళ్ళు ఏవో స్థలాలు రాసిస్తారు, వాళ్ళు కాదంటారు, మళ్ళీ 6 నెలలు దీనిలోనే బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తుంది. నేను స్వయంగా వెళ్ళి బాగానే ఉన్నాయి అనుకునే వాళ్ళని వచ్చి వెంటనే చూసి మీరు ఓకే అంటే అప్పుడు మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపండి, కేవలం కాలయాపన చేయటం కాదు. అది చేయటం వల్ల ఇప్పుడు అదొక కొలిక్కి వచ్చింది. విశాఖపట్నంలో 5 సంవత్సరాల క్రితం దాదాపుగా బండారు దత్తాత్రేయ గారి సమయంలో శాంక్షన్ అయిన హాస్పిటల్ మొన్న గత 10 రోజుల క్రితం దానికి బడ్జెట్ శాంక్షన్ అయింది. దానికి కూడా మేము చొరవ తీసుకొని ఇక్కడ అక్కడ 2 చోట్ల మాట్లాడితే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర అధికారుల దగ్గర 28 రాష్ట్రాలు ఉన్నాయి. వారికి ఒక రాష్ట్రం పట్ల అక్కడ ఉండే అధికారులకి ఎవరు ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తారో అక్కడే పనులు అవుతాయి. మనం ఇక్కడ రాని వాటిని రాజకీయ అంశాలు చేస్తున్నాం తప్పితే ఇచ్చిన వాటిని మరెవ్వరికి ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించేటువంటి పని చేయటంలా. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి హైవే నిర్మాణాలన్నింటినీ కూడా ఒప్పుకోవటమే కాకుండా ఇంకా అదనంగా కూడా ఇస్తానని, నిజం చెప్పాలంటే ఒక వరాల వెల్లువ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మోదీ గారి ప్రభుత్వంలో సీనియర్ మోస్ట్ మంత్రి వారు ఇచ్చినటువంటి నిన్న ఈ భరోసా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులేస్తుందనటానికి ఒక ప్రధానమైనటువంటి ఒక బాటలాగా నిలబడబోతోంది. గడ్కరీ గారు నిన్న చెప్పారు, అనేక సందర్భాల్లో చెప్తుంటారు, అమెరికా దేశం అన్నది చాలా మంది అనుకుంటుంటారు. మనం కూడా చాలా మంది మన రాష్ట్రం నుంచి కూడా అమెరికాకి పిల్లల చదువుల కారణంగానో ఉద్యోగాలు చేస్తుంటేనో లక్షలాది మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడైనా అక్కడ జాతీయ రహదారులు చూసి మనంతా అనుకుంటాం, ఓ చాలా సంపన్న దేశం కనుక అమెరికా మంచి రోడ్ల నిర్మాణం చేసుకుంది అని అనేక మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి అమెరికా సంపన్నం కావటానికే అమెరికాలో రోడ్లు ఒక ప్రధాన కారణమైంది. మంచి రోడ్ల నిర్మాణం, రోడ్ల సమూహాన్ని నిర్మించుకోబట్టే, రవాణా సౌకర్యాన్ని ఇంప్రూవ్ చేసుకోబట్టే అమెరికా అతి సంపన్న రాష్ట్రంగా దేశంగా తయారైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా జాతీయ రహదారుల కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ చలవతో మరి వేల కిలోమీటర్ల మరి నిర్మాణం ఏదైతే జరుగుతోందో దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా సంపన్న రాష్ట్రం కావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ పూర్తి ఆర్థిక సహాయంతో, ఆర్థిక నిధులతో నిర్మాణం అవుతున్నటువంటి జాతీయ రహదారులే ఒక ప్రధాన కారణం అవుతాయంటానికి ఎటువంటి సందేహం లేదు. మన రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులు కానివ్వండి, మానవ వనరులు కానివ్వండి, ప్రపంచంలోనే అతి పెద్ద మరి దేశంలో ప్రపంచ స్థాయిలో మన ప్రాంతం నుంచి వెళ్ళిన వారు, మన రాష్ట్రం నుంచి వెళ్ళిన వారు అన్ని రంగాల్లో కూడా రాణించారు. ఇండస్ట్రీ రంగంలో కానివ్వండి, నిర్మాణ రంగంలో, కాంట్రాక్టర్ల రూపంలో, బిల్డర్స్ రూపంలో, పవర్ ప్రాజెక్ట్స్ నిర్మించే వాటిలో, అలాగే వైద్య రంగంలో, విద్యారంగంలో, ఏ రంగంలో చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ తెలుగుడి యొక్క స్టాంప్ మీకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అటువంటి మానవ వనరులు, అలాగే దాదాపు 1000 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి మోదీ గారి ప్రభుత్వం యొక్క సాగర్మాల ప్రాజెక్ట్ కానివ్వండి, కోస్టల్ కారిడార్ల నిర్మాణం కానివ్వండి, అలాగే ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ పూర్తి స్థాయి శ్రద్ధతో పని చేయాలని, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమాత్రం ఆలస్యం ఉన్నా మేము కూడా చొరవ తీసుకొని మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు త్వరగా రావాలని మా వంతు కృషి చేస్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రచార ఆర్భాటం ఎక్కువ. ప్రతిదాన్ని మేమే చేశామని చెప్పుకున్నా సరే ప్రజల కోసమైనా పనులు చేయండి. ఈఎస్ఐ హాస్పిటల్స్, అలాగే ఇంకా మొత్తం రాష్ట్రంలో దాదాపుగా 6 హాస్పిటల్స్ శాంక్షన్ అయితే ఇప్పటికీ 2-3 మాత్రమే కొలిక్కొచ్చాయి, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటిని త్వరగా పరిష్కరించండి, వెంటనే అవి అమలయ్యేలా చేయండి. ట్రైబల్ యూనివర్సిటీ మధ్య
వైసీపీ ఎంపీ గారు అడుగుతున్నారు పార్లమెంట్లో, ఎందుకు నిర్మాణం జరగట్లేదు అని. అయ్యా మీరు మీ ప్రభుత్వంలో పని ఎందుకు అయిపోయింది మీకే తెలుసు అని మీరే దాన్ని రాజకీయం చేస్తారు. ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం ఎందుకు జరగట్లేదు అని వైసీపీ ఎంపీ అడిగేటప్పుడు మీరే ట్రైబల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి ల్యాండ్ని మార్చి విజయనగరంలో ఇక్కడ వద్దండి మేము వేరే ప్రాంతంలో ఇస్తామని మంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని అభ్యర్థించి ఒప్పింపజేసి ఆయన మొన్న మధ్య ఒప్పుకున్నాక ఇంకా ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయకుండా మరి ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం ఎలా జరగలేదు అని మీరు అడుగుతున్నారంటే ప్రజలకు వాస్తవాలు ఎవరు చెప్పర్లే అన్నటువంటి ధీమానా లేక మతి మరుప? ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ల్యాండ్ ఇవ్వకుండా ఇచ్చిన ల్యాండ్ని మీరు మార్చేశారు, కొత్త ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు, కానీ నిర్మాణం కావాలంట. ఎలా అవుతుందండి? కాస్త ప్రజలకు వాస్తవాలు చెప్పే కాబట్టి వాళ్ళు ఉన్నారని మీరు గ్రహిస్తే మంచిది. ఏదో మభ్య పెట్టేసి తప్పించుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా సాధ్యం కాదు. మొత్తం వివరాలన్నీ తీసి పార్లమెంటు సాక్షిగా నేను ట్రైబల్ యూనివర్సిటీ గురించి స్వయంగా పార్లమెంట్లో నేనే అడగటం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కిందకు వస్తుంది. వాళ్ళు అడిగితే ఇదే చెప్పారు, ఇచ్చిన గత ల్యాండ్ని మార్చారు, కొత్త ల్యాండ్ని మాకు ఇంకా ఇవ్వలేదు అని. మీరు ఇవ్వకుండా ఇటుకబడే అవకాశం లేదు. కానీ వీళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి రాజకీయం, టెంపరీ బిల్డింగ్లోనే ఇంకా ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. ఐఐపిఏ టెంపరీలో కాక మరి మన ఇంట్లో వచ్చి కట్టుకుంటారా? మీరు ల్యాండ్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేయరు, ఆ విషయాలు మీకు తెలుసు. కానీ మీరు కేంద్రాన్ని ఆపాదించేటువంటి రాజకీయం చేస్తారు. ఇది తగదు. దయచేసి కేంద్రం నుంచి వచ్చిన ప్రతి ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేకపోతే ఆ అంశాలు మీరు రాజకీయం కనుక చేసినట్లయితే వాటి వాస్తవాలని ప్రజల ముందు పెట్టి మీరు చేసేటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఏదైనా ఆలస్యం అవుతుందని చెప్పడం జరుగుతుంది. నడికూడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం మొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి కేంద్రం చూపించే ఆదరణ తెలియాలన్నటువంటి ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. ఇందులో ఒకటి మనం చూసాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీని కింద వేల గృహాలు నిర్మాణమై కూడా లక్షలు, రాష్ట్ర స్థాయిలో ప్రతి పట్టణంలో వేల గృహాలు నిర్మాణమై కూడా ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి, గతంలో పట్టణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అదిగో ఇచ్చేస్తున్నాం ఇదిగో ఇచ్చేస్తున్నాం అని చెప్పి 2-3 డెడ్ లైన్స్ పెట్టారు. అవన్నీ కూడా ఇంతవరకు ఏది జరగలేదు. నేను పార్లమెంట్లో స్వయంగా అర్బన్ శాఖ మంత్రి గారిని ప్రశ్నించాను. దాదాపు 2,81,000 అనుకుంటా, 2,80,000 సుమారు అన్ని టిడ్కో గృహాలు నిర్మాణమై కూడా వసతులు కల్పించని కారణంగా ఇంతవరకు లబ్ధిదారులకు అవి చెందలేదు. ఇది అన్యాయం. దీనిలో వేల కోట్ల పెట్టుబడి పెట్టి వాటిని అట్లా నిలబెట్టడం, వాటిని లబ్ధిదారులకు ఇవ్వకపోవడం అన్యాయం అని చెప్తే వెంటనే చేస్తామని ఆ టైంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అది జరిగి దాదాపు 6 నెలలు అయింది. ఇంతవరకు ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దీనిపైన మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయకపోతే ఉద్యమాలు చేయటం, రోడ్లపై వచ్చి ఉద్యమం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలి. అలా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విజయవాడ నగరానికి కేంద్ర రహదారుల, జాతీయ రహదారుల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు రావడం జరిగింది. శ్రీ నితిన్ గడ్కరీ వారితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో నిన్న నితిన్ గడ్కరీ గారు ప్రారంభించినటువంటి 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అందులో అనేకం పూర్తయినాయి, కొన్ని రానున్న సంవత్సరంలో పూర్తి కాబోతున్నాయి. ఒక్క పర్యటనలోనే 51 జాతీయ రహదారుల్ని దాదాపు 22,000 కోట్ల బడ్జెట్తో ప్రారంభించడమే కాకుండా నిన్న గడ్కరీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఏ రకంగా మౌలిక సదుపాయాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఏ రకంగా ఒక గతి శక్తి కనబరుస్తోంది, వేగవంతమైనటువంటి అభివృద్ధిని కల్పిస్తోంది అని చెప్పారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ప్రగతి బాటన తీసుకువెళ్ళడానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తలమానికం కానున్నదని, దేశ పురోగతికి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అద్భుతమైనటువంటి మరి బలాన్ని ఇస్తుందని చెప్పి నితిన్ గడ్కరీ గారు నిన్న సమావేశంలో పేర్కొనడం జరిగింది. రానున్న 2-3 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెడతామని చెప్పి నితిన్ గడ్కరీ గారు చెప్పటం, ఇది అత్యంత ఆనందమైనటువంటి విషయం, అత్యంత శుభపరమైనటువంటి విషయం. 8.5 లక్షల కోట్లతో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మరి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద వివిధ మౌలిక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం శ్రీకారం చుడితే కేవలం ఒక్క జాతీయ రహదారుల రంగంలోనే మరి 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని, ప్రాజెక్టులు నిర్మిస్తామని నిన్న నితిన్ గడ్కరీ గారు చెప్పడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ లాంటి వార్త. అలాగే రాష్ట్ర ప్రభుత్వం